లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ కింద అందిన 75% దరఖాస్తుల్లో పూర్తి వివరాలు లేనట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయడానికి దరఖాస్తుదారులకు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొంది. వెంటనే ఆ వివరాలను జోడించాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ తాజాగా జారీ చేసిన ఒక ప్రకటనలో సూచించింది. మరిన్ని వివరాలు ఎల్ఆర్ఎస్కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తాజాగా నియమ నిబంధనలు వెలువరించింది. గతంలో జారీ చేసిన జీవోలకు ఇప్పుడు మోక్షం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 2020 అక్టోబర్ 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకున్న వారి విజ్ఞప్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇప్పటివరకు 4 లక్షలకు పైగా దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని, ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనను ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ప్రారంభించింది. అనుమతి లేని చట్టవిరుద్ధమైన లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు నియమ నిబంధనలు జారీ చేసింది. రాష్ట్రంలో 2020 ఆగస్టు 31న జారీ చేసిన జీవో 131, 2023 జూలై 31న జారీ చేసిన జీవో 135లోని నిబంధనలే ఎల్ఆర్ఎస్కు వర్తించనున్నాయి. 2020 ఆగస్టు 26కు ముందు రిజిస్టర్ చేసిన అనుమతి లేని చట్టవిరుద్ధమైన లేఅవుట్లు, ప్లాట్లకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అదే ఏడాది అక్టోబర్ 15 లోపు ప్రభుత్వానికి అందజేసిన దరఖాస్తులు మాత్రమే పరిగణనలోకి తీసుకోనున్నట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. ప్రభుత్వం వద్ద ఉన్న 4,28,832 దరఖాస్తులను పరిశీలించగా వాటిలో 60,213 మాత్రమే ఆమోదం పొందాయి. వాటి ద్వారా 96.9 కోట్లు వసూలయ్యాయి. 75% దరఖాస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు లేవని గుర్తించారు. ఇలా సరైన డాక్యుమెంట్లు, వివరాలు అందజేయని వారు మరోమారు సవరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సరైన పత్రాలు సమర్పించిన వారికి మరోసారి అవసరమైన పత్రాలను జోడించాలి. సేల్ డీడ్, ఈసీ, మార్కెట్ విలువ ధృవీకరణ పత్రం, లేఅవుట్ కాపీ వంటి డాక్యుమెంట్లను దరఖాస్తులకు జోడించవచ్చు. దరఖాస్తుదారులు వారి మొబైల్ నంబరు, చిరునామా లేదా ఇతర వివరాలను సెల్ ఫోన్కు వచ్చే ఓటీపీ ద్వారా సవరించుకునే అవకాశం కల్పించారు. దీంతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగరాభివృద్ధి సంస్థలు జిల్లా కలెక్టర్లతో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి ఏదైనా సందేహాలుంటే కేంద్రాలను సంప్రదించవచ్చని సూచించారు.